హైదరాబాద్ మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దాదాపు అన్ని కూరగాయలు సెంచరీ మార్కు చేరువగా ఉన్నాయి. టమోటా ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచేస్తున్నారు. వారం రోజులుగా టమోటా ధర రోజు రోజుకు పెరుగుతోస్తోంది. కూరగాయల ధరలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర ధరలతో పాటు రెగ్యులర్గా ఉండే కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20-30 రూపాయలకు పావు కిలో ఉన్నటువంటి కూరగాయలన్నీ కూడా ఒక్కసారిగా 50 రూపాయలకు చేరిన పరిస్థితి ఉంది. ఎర్రగడ్డ మార్కెట్లో ఒకసారి ధరలు చూసుకున్నట్లయితే టమాటా రకాన్ని బట్టి 50, 70, కొన్ని చోట్ల 80 కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. వంకాయ 40 రూపాయలు, బెండకాయ 50, పచ్చిమిర్చి 30, బజ్జీ మిర్చి 70, క్యాప్సికమ్ 70 కావచ్చు, బీన్స్ 90, 100 రూపాయలకు కూడా పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అయితే ఉన్నటువంటి పంట అకాల వర్షాలతో దెబ్బతినడం కావచ్చు, మార్కెట్లో ఏదైతే పంట ఉందో పంట నష్టం వల్ల మార్కెట్కి వచ్చేటటువంటి కూరగాయలన్నీ కూడా తగ్గిపోవడం వల్ల కూడా రేట్లు పెంచామని కూడా రైతులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదా, కూరగాయలు ఎట్లా ఉన్నాయి? కూరగాయలు ధరలు పెరిగినాయి బిడ్డ. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైనా పెరిగింది? బీర్నీసు, ఒక ఉల్లిగడ్డ, టమాటా మూడే పెరిగినాయి. పంట లేక పెరిగింది అది. ఇప్పుడు టమాటా 60 రూపాయలు అమ్ముతుంది, ఉల్లిగడ్డ 60 రూపాయలు అమ్ముతుంది, బీర్నీసు 100 రూపాయలు అమ్ముతున్నది. మామూలుగా వంకాయ 40 ఉంది, పచ్చిమిర్చి 30 రూపాయలు ఉంది, బజ్జిమిర్చి 70 రూపాయలు ఉంది. రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఎంతవరకు? ఈ 5 రూపాయలు ఇటు అటు ఇంతకే ఉంటుంది. వచ్చేటటువంటి ఒక డిసెంబర్, జనవరిలో మళ్ళీ 10-15 రూపాయల దాకా వలికిపోతుంది. ఎందుకంటే పంటలన్నీ ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇప్పుడే వర్షాలంతా తగ్గిపోయినాయి కాబట్టి రైతులకేం సుఖం లేదు. ఈ కొనటోళ్ళు ఎప్పటికీ పెరిగినాయని బాధపడతారు. కానీ వాడు తిరిగా ఇప్పుడు 60 రూపాయలు కానీ కష్టపడి పంట పండించిన కాడ 15 రూపాయలు, 10 రూపాయలు అది అవుతుంది, 20 రూపాయలు ఉల్లిగడ్డ అవుతుంది. ఇది గ్యారంటీ. జనవరిలో 20 రూపాయలు టమాటా, ఉల్లిగడ్డ, బీర్నీసు 20 రూపాయలకే మినిమం అమ్ముతుంది. రైట్. మొత్తంగా పంట వర్షాల వల్ల నష్టపోవడం వల్లనే రేట్లు పెరిగాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే దాదాపు 2 నెలల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మనం టమాటా విషయానికి వస్తే టమాటా స్టాక్ మార్కెట్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. కేవలం ఒక 2-3 ఇంత పెద్ద మార్కెట్లో 2-3 చోట్ల మాత్రమే టమాటా స్టాక్ కనిపిస్తూ ఉంది. అది కూడా క్వాలిటీని బట్టి రేట్లు పెంచేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు, కొన్ని చోట్ల పెట్టే బోర్డు మార్కెట్లలో మార్కెట్ కమిటీ డిసైడ్ చేసే రేట్లు ఒక విధంగా ఉన్నాయి, వాళ్ళు అమ్మే రేట్లు ఒక విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే అల్లం వెల్లుల్లి ఉందో అది 100 రూపాయల కిలో, 150 కేజీ వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల కొన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెంచేసి అమ్ముతున్నారు. మనం రైతు బజార్లో ఉన్నాం కాబట్టి రేట్లు మార్కెట్ కమిటీ నిర్ణయించినటువంటి ధరలకు అమ్ముతూ ఉంటే, ఏదైతే వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళు డబల్ రేట్లను కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా అయితే మార్కెట్లో టమాటా, ఉల్లిపాయల రేట్లు మండిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అటు క్యాప్సికమ్ రేట్లు కావచ్చు, బీన్స్ రేట్లు కావచ్చు, అవి కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. దాదాపు 2 నెలల పాటు ఒక 5 రూపాయలు పెరగవచ్చు లేదా 10 రూపాయలు తగ్గవచ్చు. ఇదే సిచ్యువేషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 2 నెలల్లో కొన్ని కూరగాయల సెంచరీ కూడా దాటే అవకాశం ఉన్నట్టు మనం కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే డిసెంబర్ తర్వాత పంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనవరిలో రేట్లు తగ్గే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో అన్ని రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా రైతులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విరంజన్తో నిఖిల్.